డైలీ టేస్ట్ ది డైలీ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాధాపూర్, యూసఫ్గూడ, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ముఖ్యంగా అల్పపీడనం ఈ రోజు రాత్రికి లేదా రేపటి ఉదయానికి వాయుగుండంగా మారనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండంగా మారిన శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురుస్తుంది. నగరం మొత్తం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దట్టమైన మేఘాలతో పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహదీపట్నం, మాధాపూర్, యూసఫ్గూడ, కుకట్పల్లి, మూసాపేట్, అమీర్పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. ఒక్కసారిగా వర్షం కురవడంతో ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అల్పపీడనం ఈ రోజు రాత్రికి లేదా రేపటి ఉదయానికి వాయుగుండంగా మారనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండంగా మారిన శనివారం సాయంత్రం ఉత్తర కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం ప్రభావం తెలంగాణపై అధికంగా ఉండబోతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇవాళ తెలంగాణలోని 12 జిల్లాల్లో అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది వాతావరణ శాఖ.